మనం చూడండి రాజమండ్రిలో ఎంత చక్కగా ఈ రాధా మనోహర్ దాస్ అనే ఉన్మాది, అతడు ఉన్మాది, నేను ఎప్పటికీ చెప్తాను ఉన్మాది, నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు ధవళేశ్వరం వచ్చి. అందరూ ఏకమయ్యారు. క్రైస్తవులు చక్కగా వెళ్ళారు, కేసు పెట్టారు. ధవళేశ్వరంలో కేసు ఫైల్ అయింది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా మళ్ళీ వెళ్ళి అడగాలి. ఒకవేళ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టుని ఆశ్రయిస్తాం, లేకపోతే మీడియాని ఆశ్రయిస్తాం. న్యాయం చేయండి అని అడుగుతాం. అప్పుడు ఎవడైనా ముందుకు వచ్చి మీరు మమ్మల్ని అనలేదా అన్నాడు అనుకోండి, అప్పుడు ఎన్ని రోజులయ్యా ఈ అబద్ధాలు మాట్లాడతామని ప్రశ్నిస్తాం. డేట్ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఈ సంఘటనలు జరిగాయి. అప్పటి నుంచి ఇదే ప్రశ్నలు వస్తున్నాయి. అప్పుడు ఇలాగే అన్నారు, ఇప్పుడు ఇలాగే అంటున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దిశలో మీ మీద అన్యాయంగా మాట్లాడినాడు ఎవడో చెప్పని అడగొచ్చు. మీకు ప్రతిదానికి ఒకటి ఉంటుందిగా. సరే గతంలో ఎవడో మాట్లాడు, ఓకే చర్యలు తీసుకుందాం వాళ్ళ మీద అని చెప్పొచ్చు. అర్థమైందా? సో మనం ఎప్పుడు కూడా క్రీస్తు సంఘం, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఇతరులతో వేలెత్తి చూపించుకునే వారిలా ఉండకూడదు. మొన్న అడిగారు నన్ను ఎవరో జీ తెలుగులో అడిగారు, ఏమంటే ఆయన ఏదో అన్నాడట కదండి, ప్రవీణ్ గారు ఏదో అన్నాడని చెప్తున్నారండి, మరి అన్నందుకు చాలామంది బాధపడుతున్నారండి, వాళ్ళ పుస్తకాల గురించి ఏదో మాట్లాడేటండి అంటే నేను అన్నాను, ఏమంటే ఆయన పని కట్టుకుని మాట్లాడుంటే నేను ఖచ్చితంగా ఆయన్ని వ్యతిరేకించేవాడిని. ఆయన పని కట్టుకుని ఎవరి మీద మాట్లాడలేదండి, ఆ సంగతులన్నీ నాకు తెలుసు. ఆయన రక్షణ టీవీలో చర్చలో కూర్చున్నాడు, అక్కడికి ఒక ఆయన వచ్చి ఎదురెదురు ప్రశ్నలు అడుగుతూ ఇలా జరిగిందా అలా జరిగిందా, ఈ గ్రంథంలో ఏముందా ఆ గ్రంథంలో ఏముందని ప్రశ్నించుకునే తరుణంలో మాట్లాడినటువంటి విషయాలు తప్ప కావాలని ప్రజల్ని దారి తప్పించడానికో లేదా ప్రజల్ని చెడగొట్టడానికో ఆయన ఒకళ్ళు మాట్లాడుంటే, ఆ ధర్మరాజ భాస్కర్రావు గారు ఎవరు ఉంటారు ఆయన పేరు నాకు ఐడియా లేదు. ఆయన రక్షణ టీవీలో కూర్చొని మాట్లాడినప్పుడు సందర్భం అది ఆ వీడియో బయట పెట్టారు. అప్పుడు నేను చెప్పాను, అది వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారండి, ఆయన ఈయన్ని అడుగుతున్నాడు ఈ గ్రంథంలో ఈయనవి, ఈయన ఆయనకి చెప్తున్నాడు, అలా పరస్పర అనుకూల వాతావరణంలో జరిగినటువంటి చర్చ అది. దాంట్లో ఈయనవి మాత్రమే కట్ చేసి పెట్టడం వల్ల ప్రజలు నిజమే అనుకుంటారు కదండి. పూర్తి వీడియో పెడితే ఓహో ఇదా అనుకుంటారు. అలాగే నాకు రాజమండ్రిలో నాకు కూడా జరిగాయి కదా, మనం కూడా కూర్చున్నాం 2016-17, అందులో నావి మాత్రమే తీసేసి ఆ ప్రత్యర్థి తీయకుండా ఉంటే, ప్రతివాది తీయకుండా ఉంటే ఏమనిపిస్తుంది జనాలకి, ఇతను మాత్రమే మాట్లాడనమాట అనుకుంటారు. అది పర్సనల్గా ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసి పెడితే నేను ఒక్కనే మాట్లాడినట్టు ఉంటుంది, ఇంక ఈ పక్కన ఎవరు కూర్చున్నారు తెలియదు కదా. కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇది నేను మొన్న కూడా చెప్పాను. ఒక ప్రేమైక్య వాతావరణంలో చక్కగా గ్రంథ పరిశీలన జరిగితే అది తప్పేం కాదు. అది గ్రంథ పరిశీలన ఒక ప్రేమైక్య వాతావరణంలో పరస్పర అవగాహనతో, పరస్పర సహకారంతో, కల్లులు లేకుండా, గొడవలు లేకుండా విషయం మీద అవగాహన సంపాదించుకోవడం కోసం జరిగితే అది ఎప్పటికీ ఆమోదయోగ్యమైనదే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బైబిల్ చదివేటప్పుడు సందర్భాలు తెలుసుకోండి, బైబిల్ చదివేటప్పుడు చరిత్ర తెలుసుకోండి. వాళ్ళకి లేని అవకాశాలు మనకి ఎన్ని ఉన్నాయో ముందు గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి.